మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. పోయిన వారం చదువుకున్న అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం చేద్దాము. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లో పోయినసారి బాబా క్రియేషన్ అనేటువంటి ఆ బుక్ లో టైటిల్ పేజ్ మీద ఉన్నటువంటి ఆ బొమ్మను దాన్ని ఫిగర్ 18లో చూపించారు. రెండు విషయాలు చెప్పారు. అనంతత్వాన్ని స్ట్రేట్ లైన్ తో పోల్చారు బాబా. పరిమితత్వాన్ని సర్కిల్ గా, రౌండ్ గా ఉండే సర్కిల్ గా పోల్చారు. స్క్రీన్ లో వేద చూపిస్తోంది అమ్మాయి. ఆమె మధ్యలో చూడండి, ఇటు అడ్డంగా లైన్ ఉన్నది, అది అనంతత్వానికి సూచిక. మధ్యలో ఓం పాయింట్, క్రియేషన్ పాయింట్ అన్నారు దాన్ని, అది రౌండ్ గా ఉంది కాబట్టి దాని నుంచి బయటకు వచ్చేవి కూడా రౌండ్ గానే ఉంటాయి. రౌండ్ గా ఉన్న షేపు పరిమితత్వానికి, ఎందుకంటే రౌండ్ అంటే దాని ఏరియా ఒక హద్దులతో నిర్ణయించబడి ఉంది రౌండ్ గా. ఆ రౌండ్ తర్వాత లేదా దానికి హద్దు, ఆ రౌండే దానికి హద్దు గనక ఈ స్ట్రేట్ లైన్ కి హద్దు లేదు, దానికి మొదలు అంతం లేదు, అలా వెళ్ళిపోయింది. అది అనంతత్వం. ఈ రౌండ్ గా ఉన్నవన్నీ కూడా పరిమితత్వము అనేటువంటి విషయాన్ని పోయిన వారం మనం చెప్పుకొని, ఎలా ఈ సృష్టి ఎలా ప్రారంభం అయింది అంటే ఆ మధ్యలో ఉండే పాయింట్ లో నుంచి, అక్కడి నుంచి గోళాలు రావటం ప్రారంభమైంది. వచ్చింది ఏంటి? మొట్టమొదటిగా వచ్చింది లైట్ గ్లోబ్స్, అంటే వెలుతురు యొక్క గోళాలు ముందుగా వచ్చాయట. అక్కడి నుంచి ముందుకు వెళ్దాం మళ్ళీ. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద పాయింట్ మస్ట్ బి రౌండ్. రౌండ్ గా ఉండే పాయింట్ లోంచి వచ్చింది రౌండ్ గానే ఉంటుంది అనే విషయం బాబా ఇక్కడ చెప్తున్నారు మనకి. వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది పాయింట్, పాయింట్ అంటే పాయింటే రౌండ్. అది ఒక చుక్క, మనం కాగితం మీద కానీ బోర్డు మీద కానీ దేంతో ఒక చుక్క పెట్టామనుకోండి, అది చుక్కలాగా కనిపించిన చుక్కకు రౌండ్ షేప్ ఉంటుంది. ఎందుకంటే చుక్క అత్యంత పరిమితమైనటువంటి పాయింట్. మనకు మొన్న పోయినసారి చెప్పుకున్నప్పుడు ఉదాహరణ చెప్పుకున్నాం. దుర్యోధనుడు సూది మొనంతా కూడా నేను ఇవ్వను పో అన్నాడు. ఆ సూది మొనను ఎక్కడైనా ఆంచి దాని ఇంప్రెషన్ కానీ చేసినట్టయితే అది రౌండ్ గా ఉంటుంది. దాన్ని ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఒక రాడ్ను వేస్తే ఆ రౌండ్ ఇంకా పెద్దగా అవుతుంది. ఒక గాజు మన బ్యాంగిల్ ఉంటుంది కదా, దాన్ని ఆ రౌండ్ను దిద్దినట్టయితే అది రౌండ్. ఇంకా అంతకంటే మించిన రౌండ్, అంతకంటే మించిన రౌండ్. అలా ఈ పరిమితత్వానికి ఆ పాయింట్ నుంచి మొదలు పెడితే రౌండ్ షేప్ ఉంటుంది అనే విషయం బాబా దీని వల్ల నిర్ధారణ చేసి చెప్పడం జరిగింది. సిన్స్ ద పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రౌండ్. అది ఎందుకు రౌండ్ ఉందంటే, ఓం అనే పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఈ సృష్టి ప్రారంభమై దేని నుంచి అయితే ఈ వెలుతురు యొక్క ప్రకాశం యొక్క గోళాలు వచ్చాయో అది పరిమితమైంది కాబట్టి దాని నుంచి వచ్చినాయి అన్ని కూడా అది రౌండ్ గా ఉంది కనుక దాని నుంచి వచ్చేవి కూడా రౌండ్ గానే ఉంటాయి. In one of our earlier talks, we observed that innumerable light globes emerge from this point. అక్కడ మనకు స్క్రీన్ లో చూపిస్తుంది వేద. ఆ పాయింట్ నుంచి వచ్చేవి అనంతంగా వస్తాయట. ఇక్కడ మనకు ఒకటే లైన్ లో చూపించారు, అది మొత్తం చుట్టూ అన్ని వైపుల నుంచి వెళ్ళొచ్చవి. ఇది ఒక లైన్ లో వచ్చినట్టుగా చూపించారు. బాబా మనకు 7 రకాలైనటువంటి ప్రపంచాలను చెప్పినప్పుడు 1 2 3 4 5 6 లైన్స్ లో చూపించాడు. మధ్యలో 7th లైన్ చూపించి ఆ 7th లైన్ లో వచ్చిన వాటిల్లో మాత్రమే మన మానవులు ఉన్నారు. మిగిలిన వాటిల్లో రాళ్ళు, నీళ్లు, చెట్లు, ఇవన్నీ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రకంగా ఉన్నాయి అనే విషయం చెప్పటం జరిగింది. సో అందుకని it follows then that these light globes must necessarily be round in shape. అందుకని ఈ ఓం పాయింట్ నుంచి, రౌండ్ గా ఉన్న పాయింట్ నుంచి పుట్టుకొని వచ్చేవన్నీ కూడా రౌండ్ గానే ఉంటాయి అనే విషయం మనం గుర్తించాలి అని బాబా చెప్తూ, సిన్స్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ దే ఎమినేట్ హ్యాస్ దిస్ షేప్. ఎందుకు అలా రౌండ్ గా ఉంటున్నాయి అంటే అది వచ్చినటువంటి పాయింట్ రౌండ్ గా ఉంది కనుక
అవి కూడా రౌండ్గా రావాల్సిందే. We have explained then why the light globes are round in shape. అలా చెప్పి నిర్ధారించిన తర్వాత బాబా అంటున్నారు, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాము ఈ సృష్టి ఆరంభంలో బయటికి వచ్చినటువంటి వెలుతురు యొక్క గోళాలు అవి ఎందుకు రౌండ్గా ఉన్నాయి, వృత్తాకారంలో ఎందుకు ఉన్నాయి అనే విషయం పైన మనం చెప్పుకొని దాన్ని నిర్ధారించుకున్నాము అని చెప్తూ, నౌ ఈచ్ ఆఫ్ దీస్ లైట్ గ్లోబ్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ షాడో. అయితే ఇప్పుడు ఈ అక్కడి నుంచి బయటికి వచ్చినటువంటి ప్రతి వెలుతురు గోళానికి దాని ఛాయ ఒకటి ఉంటుంది. మనం ఎండలో నిలబడ్డాం అనుకోండి, మన వెనకాలే మన ఛాయ ఉంటుంది. అలాగే ఈ వెలుతురు గోళాలు ఏవైతే బయటికి వచ్చాయో వాటికి నీడ ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం ఫిగర్ నెంబర్ 19లో చూడాలి. ఫిగర్ నెంబర్ 19 వేద 19 ఫిగర్. సో ఈ 19 ఫిగర్లో బాబా దానికి ఏం చెప్పారంటే, ది లైట్ గ్లోబ్, ది వరల్డ్ అండ్ ద సన్. కొంచెం జూమ్ చేయమ్మా. దాన్ని ఇక్కడ చూస్తే మనం తెలుసుకోవచ్చు, ఆ పైన వెలుతురు గోళాన్ని పైన తెల్లగా చూపించారు. అయితే బాబా అంటున్నారు అది రౌండ్గా ఉంటుంది అనేది నిర్ధారించుకున్నాము అని. ఆ వెలుతురు గోళం రౌండ్గా ఉంది. ఆ వెలుతురు గోళానికి ఒక నీడ ఉంది అన్నారు. కింద చూసినట్టయితే పైన తెల్లగా కనిపించే ఆ ప్రకాశం యొక్క గోళం ఏదైతే కనిపిస్తుందో దానికి కింది వైపు నల్లగా వచ్చి ఒక రౌండ్ ఆకారం వచ్చింది. అంటే దాని అసలు ఆకారం కంటే పెద్దగా ఉంటుందట ఇది నీడ. అంతే కదా, మనం పొద్దున సూర్యునికి ఎదురుగా వీపు చేసి నిలబడినట్టయితే మన ఆకారం, మనం 5 అడుగుల వాళ్ళ ఉన్నా అక్కడ 10 అడుగులు కనబడుతుంది, అంత పెద్దగా ఉంటుంది మన నీడ. అట్లాగే ఇది we have explained then why the light globes are round in shape. అవి రౌండ్ ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. Now each of these light globes has its own shadow. ప్రతి లైట్ గ్లోబ్కి ఒక ఛాయ, నీడ ఉంది. ఆమె చూపిస్తున్నారు వేద అక్కడ కింద రౌండ్గా నల్లగా. అది పూర్తి నల్లగా ఉండదని బాబా కింద చెప్తున్నారు, వస్తాం మనం అక్కడికి. ఈచ్ ఆఫ్ దీస్ లైట్ గ్లోబ్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ షాడో. దట్ షాడో మీన్స్ ఏ వరల్డ్. లైట్ గ్లోబ్ యొక్క ఛాయ ఏదైతే ఉందో అదే ప్రపంచము. ది షాడో మీన్స్ ఏ వరల్డ్. Let us take the case of one light globe as represented in figure 19 on the facing page. ఇక్కడ 19లో మనం ఇందాక చూసాము, ఆ మధ్య నుంచి గోళాలు వస్తున్న ఫిగర్ చూసాము. దానికి మళ్ళీ ఒక్క గోళాన్ని తీసుకొని దాని ఛాయ, దాని ద్వారా ఏర్పడిన సూర్యుడు. అంటే ఇప్పుడు 19లో బాబా మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ పిల్లలకి, ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమిటంటే లైట్ గ్లోబ్, ది వరల్డ్ అండ్ ద సన్. దీంట్లో 3 పుట్టటం మొదలుగా ఒక వెలుతురు యొక్క గోళమే ఆవిర్భవించి వస్తుంది, దానికి నీడ వస్తుంది, ఆ నీడకు ఎదురుగా ఒక ప్రతిబింబం వస్తుంది. అక్కడి నుంచి వెలుతురు గోళం యొక్క వెలుగు దాని మీద పడి అక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రపంచానికి అంటే ఈ షాడోకి వస్తుందట. దాన్ని చెప్తూ బాబా అది వెలుతురు గోళము, దాని యొక్క ఛాయ, నీడ, ఇది ప్రపంచము. ఈ ప్రపంచం యొక్క ఇమేజ్ శూన్యంలో ఆకాశంలో పడింది, దాన్ని ఇమేజ్ అన్నారు. ఆ ఇమేజ్ మీద డైరెక్ట్గా ఈ వెలుతురు గోళం యొక్క ప్రకాశం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి భూమి మీదకి వస్తుందట. అది అందుకని అది సూర్యుడు అయినాడు. అది వెలుతురు గోళము, దాని ఛాయ అనే ప్రపంచము, దానికి ఎదురుగా దాని ఇమేజ్ మీద వెలుతురు గోళం యొక్క ప్రకాశము పడి అది రిఫ్లెక్ట్ అయి మన ప్రపంచం ఈ నీడ అనే ప్రపంచం మీదికి రావటం. ఈ 3 విషయాలను దీంట్లో చెప్తున్నారు బాబా. We saw earlier that wherever God is, Pokal or Akash is too. భగవంతుడు అంటే ఏంటి? అనంతమైన అస్తిత్వం, సత్యం, అది శాశ్వతంగా అవిభాజ్యంగా ఉండేది. దానికి
దాని నీడ కూడా ఉంటుందట. వెంటనే మనకు మధుసూదన్ పాటలో ఉంది, మాయాభీతో తుమరి ఛాయ, నీ ఛాయనే మాయ, అంటే ఆ మాయతోనే ఈ ప్రపంచాలు ఈ సృష్టిలో ఇన్ని వచ్చినాయి అన్నమాట. కాబట్టి భగవంతుడు అనేది ఏకైక సత్యము, అవిభాజ్యము, అనంతమైనటువంటి అస్తిత్వము. ఆ అస్తిత్వానికి ఒక పోకాల్ అన్నారు దాన్ని అంటే పోకాల్ అనేది గుజరాత్ వర్డ్, శూన్యము. ఏదైతే సత్యం ఉందో సత్యంతో పాటు దాని నీడ ఛాయ అయినటువంటి శూన్యం కూడా ఉంటుంది. దాన్నే ఆకాశము అని కూడా బాబా చెప్పటం జరిగింది. పోకాల్ ఆర్ ఆకాష్ ఈస్ టు, దాన్నే హాలోనెస్ అన్నారు, అంటే శూన్యము. ఆర్ ఎంటీ స్పేస్, అది శూన్య స్థలము, శూన్య స్థలం. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, భగవంతుడు అంతటా నిండి ఉన్నాడు. బీయింగ్ ఇండివిజిబుల్, అంతటా నిండి ఉన్నాడు కాబట్టి ఆయనను విభజించటానికి వీల్లేదు, ఆయనను ముక్కలు చేయటానికి వీల్లేదు, అవిభాజ్యంగా ఉంటాడు గనుక. యట్ పోకాల్ ఆర్ ఆకాష్ అకాంపనీస్ హిమ్, అలా అవిభాజ్యంగా ఉన్న ఆయనకి ఆయనను ముక్కలు చేయలేము, కానీ ఆయన యొక్క నీడ కూడా ఉంది. అది దాన్నే బాబా ఈ పుస్తకంలో పోకాల్ ఆకాష్ అని చెప్తూ వచ్చారు. అది ఆయనతో పాటుగానే ఉంటుంది. ఒక కాయిన్ ఉందనుకోండి, ఒకవైపు బొమ్మ ఉంటే ఇంకోవైపు బొరుస ఎలా ఉంటుందో, అవి రెండు వేరు చెయ్యలేని విధంగా ఉంటాయి. అలాగే భగవంతుడు అనే అటువంటి శాశ్వత అవిభాజ్యమైన అస్తిత్వానికి దాని యొక్క నీడ ఛాయ, అదే శూన్యము ఉంటుందట ఆయన వెంట. సో ద ఇనీషియల్ సిచ్యువేషన్ ఈజ్ దిస్. కాబట్టి మొట్టమొదటి పరిస్థితి ఇలా ఉండింది. మొట్టమొదటి పరిస్థితి అంటే ఈ సృష్టి ఆరంభంలో ఇలా ఉంది అని చెప్తున్నాడు. beneath the creator point all is focal. బాబా మనకు మొట్టమొదటి లెక్చర్స్ లో చెప్పినప్పుడు పైన ఒక సెమీ సర్కిల్ గీసి దాని మధ్యలో ఒక చిన్న పాయింట్ పెట్టి అది క్రియేషన్ పాయింట్, అదే ఓం పాయింట్ అని చెప్పటం జరిగింది. అది ఒక సెమీ సర్కిల్ పైకి పెట్టారు, అదేమో అనంతత్వము, సత్యము, భగవంతుని యొక్క అస్తిత్వము. దానికి ఆపోజిట్ లో దాని నీడలాగా కింది వైపున కూడా ఒక సెమీ సర్కిల్ పెట్టి అది ఆ క్రియేషన్ పాయింట్ దగ్గర టచ్ అయ్యి అది చూపిస్తారు. పైన అంతా వెలుతురు అయితే కింద అంతా చీకటి. అలాగే ఇక్కడ బాబా బినీత్ ద క్రియేటర్ పాయింట్ ఆల్ ఈజ్ పోకాల్, ఆ క్రియేషన్ పాయింట్ ఓం పాయింట్ అనే దాని కింద అంతా శూన్యమేనట. భగవంతుడేమో సత్యం, ఆయన ఛాయ అయిన ఇది శూన్యము. దాన్ని పోకాల్ అన్నారు. ఆర్ హాలోనెస్, అది హాలోనెస్, ఆయన అది సత్యము. ఆ సత్యంలో ఏమున్నాయి? అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం. ఇక్కడ ఇదేముంది? దీంట్లో శూన్యం. అండ్ ద లైట్ గ్లోబ్ క్యాస్ట్ ఎ షాడో, దట్ ఈస్ ద వరల్డ్. అట్లాగే ఎట్లాగైతే భగవంతునికి అవిభాజ్యమై ఉన్న ఆ భగవంతుని యొక్క క్రియేషన్ పాయింట్ కింద శూన్యం ఎలా అయితే ఉందో, ఆ శూన్యంలోకి ఆ అసలైన భగవంతుని యొక్క ఆయన సత్యమైన అస్తిత్వము అనే అటువంటి వెలుతురు గోళాలు ఆ క్రియేషన్ పాయింట్ ద్వారా ఈ హాలో అంటే ఆకాశము, మనం చూసేది పైన మనకు కనిపించేదంతా ఆకాశం శూన్యం, దాంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఆ రావటము అనే దాన్ని చెప్తూ, అండ్ ద లైట్ గ్లోబ్స్ క్యాస్ట్ ఏ షాడో, దట్ ఈస్ ద వరల్డ్. అది ఎప్పుడైతే బయటికి వచ్చిందో, ఎలాగైతే భగవంతునికి అనంతమైన భగవంతునికి కూడా ఛాయ ఎలా ఉందో, అలాగే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆ వెలుతురు గోళానికి కూడా ఛాయ ఉంది. ఆ ఛాయనే ప్రపంచము. అంటే మన గ్రహాలు లాంటి అది ఒక్కొక్క ఛాయ, ఒక్కొక్క గ్రహం అన్నమాట. అండ్ ద లైట్ గ్లోబ్ క్యాస్ట్ ఎ షాడో, దట్ ఈస్ ద వరల్డ్. నౌ వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు జరిగేది ఏంటి? వాట్ హ్యాపెన్స్ అంటే
onto this focal or halones, the image or reflection of the world falls, and this world, it should be recollected as a shadow of the light globe, is the faintest of faint light. ఈ వెలుతురు గోళానికి ఏదైతే ఛాయా రూపం కింద వస్తుందో నీడలాగా, అది పూర్తి నలుపు, పూర్తి డార్క్నెస్ కాకుండా ఫెయింట్ లైట్. ఎందుకంటే అది వచ్చింది నీడ ఎవరిది? లైట్ గ్లోబ్ యొక్క నీడ. కాబట్టి ఆ నీడలో కూడా చాలా స్వల్పమైనటువంటి ప్రకాశం ఉంటుంది కనుక దాన్ని అక్కడ నల్లగా చూపించటం జరిగింది. ఆ ఫిగర్లో 19 ఫిగర్ ఇప్పుడు స్క్రీన్ మీద ఉంది. అక్కడ ఆ వెలుతురు గోళానికి ఈ కింద నీడ ఛాయ నలుపు, స్వల్పమైన నలుపు, కూడా డార్క్ కాదు, వెలుతురు కూడా తెల్లగా వెలుతురు కాదు, కాబట్టి అది ఫెయింట్ లైట్ అన్నారు దాన్ని. చాలా అల్పంగా ఉన్నటువంటి ఆ వెలుతురు. బట్ సిన్స్ దిస్ ఇమేజ్ ఆర్ రిఫ్లెక్షన్ reflects the world, and since this shadow or world is the shadow of the light globe, the light of the light globe falls on the focal or akash. దీపం ఉంటుంది, దీపం కింద, దాని కింద ఎప్పుడు చీకటి ఉంటుంది. మన సామెత కూడా ఉంది, దీపం చుట్టూ ప్రకాశాన్ని ఇస్తుంది కానీ దాని ముడి కింద చీకటి ఉంటుంది అని. దాని కింద బేస్ కింద ఎప్పుడు చీకటే ఉంటుందట. అలాగే ఈ వెలుతురు గోళం వచ్చిన తర్వాత ఎలాగైతే దాని నీడ కింద ఉందో, ప్రకాశం నీడ మీద పడదట. ప్రకాశం నీడ మీద పడితే అది కూడా మళ్ళీ దాంతో ఒకటైనట్టుగా అయిపోతుంది. ఆ ప్రకాశం మాత్రము శూన్యంలోకి వెళ్ళిపోతుందట. దాని కింద ఛాయగా ఉన్నది అలాగే ఉంటుంది. ఆ వెలుతురు గోళం యొక్క ప్రకాశము ఈ ఛాయ మీద పడకుండా ఎదురుగా ఆకాశంలో పడుతుందట. రిఫ్లెక్షన్ ఆఫ్ ది వరల్డ్ ఫాల్స్, అండ్ దిస్ వరల్డ్ ఈస్ ఇట్ షుడ్ బి రికలెక్టెడ్ యాజ్ ఎ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఈజ్ ది ఫెయింటెస్ట్. అది ఉంది ఇక్కడ. ఇమేజ్ ఆర్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్ట్స్ ద వరల్డ్. ఇక్కడ వెలుతురు గోళం యొక్క నీడ ప్రపంచంగా ఏర్పడినందువల్ల ఈ షాడో, ఈ ప్రపంచం అనేటువంటి షాడో, నీడ, ఈజ్ ది షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్. ఆ వెలుతురు గోళం యొక్క నీడ అది. ది లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఫాల్స్ ఆన్ ది పోకాల్ ఆర్ ఆకాష్. దాని కింద నీడ మీద పడకుండా దాని ప్రకాశము ఎదురుగా ఉండే ఆకాశంలో పడుతుంది. ఆకాశం అంటే శూన్యం. విచ్ ఈస్ టు సే ఇట్ ఫాల్స్ ఆన్ ద ఇమేజ్ రిఫ్లెక్టెడ్ దేర్ అండ్ నాట్ ఆన్ ది షాడో ఇట్ సెల్ఫ్. ఈ షాడో మీద పడకుండా ఎప్పుడైతే వెలుతురు యొక్క ఛాయ ఈ ప్రపంచంగా రౌండ్గా వచ్చిందో, దీనికి కూడా ఒక ప్రతిబింబం వస్తుందట. ఈ చాలా స్వల్పమైనటువంటి చీకటితో నలుపు రంగులో ఉండే ఈ ప్రపంచం అనేటువంటి గోళానికి, ఆ వెలుతురు గోళం యొక్క ఛాయకి, దానికి కూడా ఎదురుగా ఒక ప్రతిబింబం వస్తుందట. ఇక్కడ ఎదురుగా చూసినట్టయితే ఈ రైట్ సైడ్ అక్కడ ఒక ఇమేజ్, ఈ నీడ యొక్క ఇమేజ్ అక్కడ పడుతుందట. ఆ ఇమేజ్ లో and this focal or halones in turn throws light back on the world. ఆ ఇమేజ్ ఏదైతే వచ్చిందో, వెలుతురు గోళం యొక్క వెలుగు ఈ ఛాయ, ప్రపంచం యొక్క నీడ, దాని యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో దాని మీద పడి అక్కడి నుంచి అది రిఫ్లెక్ట్ అయిపోయి మళ్ళీ ప్రపంచం మీదికి ఆ వెలుతురు వస్తుందట. There and not on the shadow itself, and this focal or halones in turn throws light back on the world. In this way, the focal or halones becomes the sun. ఇక్కడ చూడండి, ఒక్క వెలుతురు గోళానికి రెండు రకాల ఇమేజ్లు వచ్చాయి. ఒకటేమో ఛాయ, అదేమో ప్రపంచం. ఈ ఛాయ యొక్క ఇమేజ్ ఆకాశంలో ఎదురుగా పడింది. దాని మీద ఈ వెలుతురు గోళం యొక్క వెలుతురు పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి మళ్ళీ ప్రపంచం మీద పడింది. చూడండి, ఒకటే
వెలుతురు గోళం నుంచి 2 ఇమేజ్ల ద్వారా ఒక భూమి ఒక సూర్యుడు ఏర్పడ్డాయి అనే విషయం బాబా ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆన్ ది ఇమేజ్ రిఫ్లెక్టెడ్ there and not on the shadow itself, and this focal or hollowness in turn throws light back on the world. In this way the focal or hollowness becomes the sun. అట్లా సూర్యుడు ఏర్పడ్డాడు. ఈ ఇమేజ్ మీద వెలుతురు గోళం యొక్క ప్రకాశం పడి అది రిఫ్లెక్ట్ అయి భూమి మీదకి వెళ్ళగానే ఈ భూమికి ఆ ఇమేజ్ నుంచి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఏదైతే వస్తుందో అది సూర్యుడుగా అయిపోయింది. అండ్ ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ది వరల్డ్. అలా అక్కడ ఆ ఇమేజ్ నుంచి వెలుతురు ఈ భూమి మీదకి వస్తుంది. ఆ ఫిగర్ 19 ఇప్పుడు స్క్రీన్ మీద వేద చూపిస్తున్నారు. వేర్ ద షాడో హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ద వరల్డ్ అండ్ ద ఇమేజ్ విత్ ఇన్ ది ఫోకాల్ యాజ్ ద సన్. అయితే ఇక్కడ ఇవి ఎట్లా ఏర్పడ్డాయి అంటే వచ్చింది ఒక వెలుతురు గోళం. ఆ వెలుతురు గోళం యొక్క ఛాయ ప్రపంచం. ఆ ప్రపంచం యొక్క ఇమేజ్ ఎదురుగా ఆకాశంలో ఉండి ఆ ఇమేజ్ మీద వెలుతురు గోళం యొక్క ప్రకాశం పడి అది రిఫ్లెక్ట్ అయి మళ్ళీ ప్రపంచం మీదికి వచ్చేసింది. కాబట్టి ఆ ఒక్క వెలుతురు గోళం వల్ల దాని నీడ అయిన ఒక ప్రపంచం, ఆ ప్రపంచం ఇమేజ్ మీద దాని వెలుతురు పడి అది ప్రతిస్పందించి రిఫ్లెక్ట్ అయి మళ్ళీ భూమి మీదకి రావటం వల్ల ఆ ఇమేజ్ ఏమో సూర్యుడైనాడు, నీడ ఏమో ప్రపంచమైంది. వెలుతురు గోళానికి ఈ రెండు క్రియేషన్లో ఈ రెండు వచ్చాయి, ఒకటి ప్రపంచం, ఒకటి సూర్యుడు. So in this way the focal or hollowness becomes the sun and it throws light on the world. Where the shadow has been identified as the world and the image within the focal as the sun. Thus the image of the world becomes the sun of the world. అయితే ముందుగా ఈ వెలుతురు గోళం యొక్క ఛాయ ప్రపంచంగా వచ్చి ప్రపంచం యొక్క దాని యొక్క ప్రతిబింబం మీద ఆ వెలుతురు గోళం యొక్క వెలుగు పడి ఆ వెలుగు ప్రతిస్పందించి మళ్ళీ భూమి మీదికి ఈ ప్రపంచం మీదికి రావటం అనే ఈ ప్రక్రియ ద్వారా ఒకటేసారి మూడు వచ్చాయి. వెలుతురు గోళము, దాని నీడ అనే ప్రపంచము, ఆ ప్రపంచం యొక్క ఇమేజ్ మీద వెలుతురు గోళం యొక్క ప్రకాశం పడి రిఫ్లెక్ట్ అయి మళ్ళీ ఈ నీడ మీదికి ఈ ప్రపంచం మీదికి రావటం అనే ఈ యొక్క ప్రక్రియ ద్వారా, అంటే సృష్టిలో జరిగిన ప్రక్రియ ఇది. వెలుతురు గోళం వచ్చింది, దాని నీడ వచ్చింది, ఆ నీడ ప్రపంచం, ఆ నీడ యొక్క ప్రతిబింబం ఒకటి ఆకాశంలో ఏర్పడింది. ఆ ప్రతిబింబం మీద ఈ వెలుతురు పడి అక్కడి నుంచి ఆ వెలుతురు రిఫ్లెక్ట్ అయి ప్రపంచం మీద పడటం వల్ల ఆ ప్రతిబింబము సూర్యుడైపోయినాడు. అంటే ఒక్క వెలుతురు గోళంతోని ఒక ప్రపంచము, ఒక సూర్యుడు రెండు ఆవిర్భవించాయి అనే విషయం దీంతో బాబా నిర్ధారణ చేసి చెప్తున్నారు. Thus the image of the world becomes the sun of the world, and as such this sun, this focal, throws its light back upon the world. అందుకని ఈ ఆకాశంలో ఏర్పడిన ప్రపంచం యొక్క ప్రతిబింబం మీద వెలుతురు పడి ఆ వెలుతురు రిఫ్లెక్ట్ అయి మళ్ళీ ప్రపంచం మీదికి వెళ్ళటం వల్ల సూర్యుడు అనే అటువంటిది అక్కడ ఆవిర్భవించింది. ది సన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ నథింగ్ ఆఫ్ ద గ్రాస్ ఇన్ ఇట్. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఇది మనకు కళ్ళకు కనిపించే అటువంటి పదార్థాలు కావు. ఇప్పుడు మనకు భూమి కనబడుతుంది, సూర్యుడు చంద్రుడు కనబడుతున్నారు, కానీ ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకున్న ఈ సూర్యుడు అనేవాడు గ్రాస్ కాదు, స్థూల వస్తువు కాదు. బట్ ఇట్ ఈస్ ద లైట్. ఇది కేవలం ఆ వెలుతురు మాత్రమే. అండ్ ద వెరీ ఫెయింటెస్ట్ లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్. ఇక్కడ ఈ ప్రపంచం అనేటువంటి గోళంలో ఉన్నది కూడా వెలుతురే. అది చాలా స్వల్పంగా ఉండటం వల్ల అది తెల్లగా ప్రకాశిస్తూ లేకుండా మసకగా ఉండటం వల్ల నలుపు రంగు ఇచ్చారు అక్కడ. అందుకని ఈ రెండు కూడా అలా ఏర్పడ్డాయి. కన్సిడర్ ద లైట్ ఆఫ్ ది సన్ అండ్ ఇమాజిన్. ఇప్పుడు ఆ ప్రతిబింబం మీద
వెలుతురు గోళం యొక్క లైట్ పడి అది ఇక్కడికి భూమి మీదకి రావటం అనేది దాన్ని మీరు గమనించినట్టయితే, imagine if the faintest light of the light globe falling on the image within the focal is so tremendously powerful, then what must real and original light of the creator be? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సృష్టికర్త నుంచి వచ్చాయి. సృష్టికర్త ఎవరు? అనంతుడు, అవిభాజ్యుడైన భగవంతుడు. అయితే ఆయన నుంచి వచ్చినటువంటి ఈ వెలుతురు గోళము, దాని యొక్క ఛాయ, ఆ ఛాయ యొక్క ప్రతిబింబం మీద పడిన వెలుగు మళ్ళీ ప్రపంచం మీదకి రిఫ్లెక్ట్ అయ్యి అది సూర్యుడుగా అవటము, అవే ఆ సూర్యుడిని మనం చూడలేము, ఈ శక్తిని, ఈ వెలుతురుని చూడలేము మనం. అయితే అవే ఇంత చాలా శక్తివంతంగా ఉన్నట్టయితే ఆ భగవంతునిలో ఉండే అటువంటి మూలమైనటువంటి ఆ ప్రకాశము, ఆ వెలుతురు, అది ఎంత శక్తివంతంగా ఉండాలి అని బాబా ప్రశ్న వేస్తున్నారు. నౌ వన్ మైట్ వెల్ రేజ్ ద క్వశ్చన్. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక ప్రశ్న ఇక్కడ అడగవచ్చు. వై డస్ నాట్ ద వరల్డ్ డైరెక్ట్లీ రిసీవ్ ఇల్యూమినేషన్ ఫ్రమ్ ది లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ ఇట్ సెల్ఫ్? ఇక్కడ బాబా చెప్పినటువంటిది ఇది. ఇవన్నీ కూడా సూక్ష్మ ప్రపంచం లెవెల్లో మన స్థూల నేత్రానికి కనిపించకుండా ఉండే ప్రక్రియ ఇది. మనకు బయటికి ఇవన్నీ అయిన తర్వాత స్థూల ప్రపంచంలో వచ్చిన మన సూర్యుడు, మన భూగ్రహాలు, ఇవన్నీ తర్వాత వీటన్నిటికీ మూలమైనవి ఈ మూడు ప్రక్రియలో ఏర్పడిన మూడు ప్రపంచాల గురించి బాబా చెప్పింది. అయితే ఎందుకు మరి వెలుతురు గోళం వచ్చింది, దాని నీడ వచ్చింది? ఆ వెలుతురు గోళం యొక్క ఆ ప్రకాశము డైరెక్ట్ గా నీడ అయిన ప్రపంచం మీద డైరెక్ట్ పడకుండా అక్కడి నుంచి ఆకాశంలో ఏర్పడినటువంటి ఈ ప్రపంచం యొక్క ప్రతిబింబం మీద పడటం ఏంటి? అక్కడి నుంచి అది రిఫ్లెక్ట్ అయి మళ్ళీ భూమి మీదకి రావటం ఏంటి? ఈ ప్రక్రియ ద్వారా ఆ ప్రతిబింబం సూర్యుని యొక్క స్థానాన్ని నిలుపుకోవటం ఏమిటి అనేటువంటి ఈ ప్రశ్న రావచ్చు కదా. ఎందుకట్లా? డైరెక్ట్ గా ఆ వెలుతురు గోళం దాని నీడ ఛాయ అయినటువంటి ఆ ప్రపంచం మీదనే డైరెక్ట్ పడవచ్చు కదా. మళ్ళీ అటు నుంచి ఇమేజ్ మీద పడటం, అది సూర్యుడైపోవటం, అక్కడి నుంచి మళ్ళీ అదే వెలుతురు మళ్ళీ భూప్రపంచం మీదకి రావటం ఎందుకు అనేది. లైట్ ఆఫ్ ది లైట్ గ్లోబ్ is so tremendously powerful. So now one might well raise the question, why does not the world directly receive illumination from the light of the light globe itself? The reason can be explained thus. దానికి కారణం ఇలా వివరించవచ్చు అని చెప్తూ బాబా అంటున్నారు, ది వరల్డ్ ఈజ్ ద వెరీ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్. ఎలాగైతే భగవంతునికి ఛాయ అనేది ఉందో, అనంతుడైన భగవంతుడు ఉన్నది ఆయన ఒక్కడే, అవిభాజ్యుడు, అనంతుడు. మరి ఛాయ ఎందుకు ఉండాలి? ఆయనకి ఉంది, ఆయనతో పాటు ఆయన ఛాయ ఉందట. అలాగే ఈ వెలుతురు గోళానికి, దానికి నీడ ఈ ప్రపంచం. అటువంటప్పుడు ది వరల్డ్ ఈజ్ ద వెరీ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్. ఈ లైట్ గ్లోబ్ ప్రపంచం అనేది లైట్ గ్లోబ్ యొక్క ఛాయ. అంటే ప్రతిదానికి ఒక మూల శక్తి ఉండాలి. మూల శక్తి లేకుండా దాని యొక్క అస్తిత్వమే రాదు. లైట్ గ్లోబ్ మూల శక్తి, ఆ మూల శక్తి యొక్క ఛాయ ప్రపంచం. సో ఈ ప్రపంచం, ది వరల్డ్ ఈజ్ ద వెరీ షాడో ఆఫ్ ది లైట్ గ్లోబ్ అండ్ హెన్స్ the light of the light globe cannot be received by it directly but only through the medium of the sun. దాని నీడ కాబట్టి ఆ నీడ ఆ వెలుతురుని గ్రహించలేదట. ఎందుకంటే నీడగానే ఉంటుంది. ఇప్పుడు మన నీడ ఉంది, మన నీడ వెలుతురును గ్రహించింది అనుకోండి, వెలుతురుని గ్రహిస్తే అక్కడ ఆ నీడ ఎక్కడ కనబడుతుంది? నీడ కననే పడదు.
నీడ ఎందుకు కనబడుతుంది అంటే ఆ నీడ ఉన్న భాగంలో వెలుతురు ప్రకాశం పడటం లేదు కాబట్టి మనం సూర్యునికి వీపు చేసి నిలబడ్డప్పుడు మన ఛాయ మనం స్పష్టంగా చూడగలం. ఎందుకంటే ఆ సూర్యుని వెలుగు మన మీద పడింది కానీ నీడ మీద పడలేదు. నీడ మీద పడదు. నీడ మీద పడితే నీడే ఉండదు. ఇంకా నీడ ఎక్కడ ఉంటుంది? మిట్ట మధ్యాహ్నం కానీ మనం సూర్యుని కింద బయట నిలబడినట్టయితే నీడ మన కాళ్ళ కిందికి వస్తుంది. మీ నీడ మీ కాళ్ళ కిందికి వస్తుందిరా బాబు అని చెప్తారు. ఎందుకు? ప్రకాశం నెత్తి మీద ఉంటుంది. అప్పుడు ఈ ఛాయ అనేది మన కాళ్ళ కిందికి వచ్చేస్తుంది. అందుకని వెలుతురు యొక్క ఆ ప్రకాశము తన నీడ మీద పడదు. ఈ వెలుతురు గోళం ఏదైతే వచ్చిందో దాని యొక్క ప్రకాశము తన నీడ మీద పడదు. Globe cannot be received by it directly, but only through the medium of the sun. అది అందుకని అది ఈ నీడ మీద పడటానికి బదులుగా నీడ యొక్క ఇమేజ్ ఆ ఎదురుగా ఏదైతే ఉందో ఆకాశంలో ఏర్పడిన ఆ ఇమేజ్ మీద పడి అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయి భూమి మీదకి వస్తుంది. Which is its own image reflected in the hollowness. Take the analogy of a lantern. ఇక్కడ లాంతరు ఉదాహరణ బాబా చెప్తున్నారు. ఆ ఉదాహరణకి లాంతర్ను తీసుకోండి అన్నారు బాబా. వెన్ లైటెడ్ ఇట్ నెవర్ ఇల్యూమిన్స్ ఇట్స్ ఓన్ షాడో ఫాలింగ్ డైరెక్ట్లీ బెనీత్ ఇట్ సెల్ఫ్. ఆ లాంతర్ను మనం తెచ్చి భూమి మీదనో లేకపోతే ఓ స్టూల్ మీదనో టేబుల్ మీదనో పెట్టామనుకున్నాం. దాని వెలుతురు చుట్టూ ప్రకాశం వెళ్తుంది కానీ దాని అడుగు భాగానికి మాత్రం వెళ్ళదు. అది దాని ఛాయ. సో షాడో ఫాలింగ్ డైరెక్ట్లీ బెనీత్ ఇట్ సెల్ఫ్. బట్ వెన్ ఏ మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద ల్యాంటర్న్, ది లైట్ ఆఫ్ ది ల్యాంటర్న్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ది మిర్రర్ విల్ బి థ్రోన్ ఆన్ ది షాడో టు. బాబా ఎక్స్ప్లెనేషన్ ఆ పిల్లలకు కూడా ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఒక లాంతర్ పెట్టారు. ఆ లాంతర్ అడుగు భాగాన దాని ఛాయ ఉంది. ప్రకాశమేమో చుట్టూ ప్రకాశం వెళ్తోంది. దాని కింద దాని అడుగు భాగాన మాత్రం ఛాయ ఉంది. ఆ ఛాయ మీద ప్రకాశం పడదు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. మనం ఇది చూసింది. ఎందుకు పడదు అంటే ఉదాహరణ అది చెప్తున్నారు బాబా. మరి ఆ లాంతరు అడుగు భాగాన ఉన్న చీకటి మీద లైట్ పడాలంటే ఎలాగా అంటే బాబా ఏం చెప్తున్నాడంటే ఆ వెలుగు ఆ ప్రకాశం లాంతర్ ప్రకాశం 4 వైపులా ఏదైతే ప్రకాశం వెదజల్లుతూ ఉందో ఒక పక్కన ఒక అద్దాన్ని పెట్టండి. ఆ అద్దం మీద ఆ వెలుగు ప్రసరించి దాని యొక్క వెలుతురు యొక్క రిఫ్లెక్షను ఈ లాంతర్ అడుగు భాగానికి చేరినప్పుడు అది అక్కడ వెలుగు ఇస్తుంది. ఎంత చక్కగా చెప్పారు చూడండి బాబా. అంటే అది అర్థం కావటానికి పిల్లలకు కూడా అర్థం అవటానికి చాలా చక్కగా. అందుకని ఆ లైట్ గ్లోబ్ యొక్క ఛాయ మీద వెలుతురు డైరెక్ట్ గా పడదు. లైట్ గ్లోబ్ యొక్క ఛాయ యొక్క ప్రతిబింబం ఏదైతే ఆకాశంలో ఏర్పడుతుందో దాని మీద అంటే అది అద్దం లాగా ఒక అద్దం మీద ప్రకాశం పడినప్పుడు అక్కడి నుంచి ఆ ప్రకాశం రిఫ్లెక్ట్ అయ్యి ఈ లాంతరు అడుగు భాగాన ఏదైతే చీకటి ఉంటుందో దాని మీద పడి దానికి వెలుగు ఇవ్వగలుగుతుంది. అంటే అక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ ఆ ప్రకాశాన్ని దీని కిందికి ప్రసరింపజేయటానికి కావాలి. అదే సూర్యుడు అని చెప్తున్నారు బాబా. ది అనాలజీ ఆఫ్ లాంటర్న్ అట్లా చెప్తూ బట్ వెన్ ఎ మిర్రర్ ఈస్ ప్లేస్డ్ బిఫోర్ ది లాంటర్న్, ది లైట్ ఆఫ్ ది లాంటర్న్ వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ది మిర్రర్ will be thrown on the shadow too. So to summarize, so అలాగా ఇక ఆ విషయాన్ని మనం ఇప్పుడు దాన్ని క్రోడీకరించి దాని యొక్క సారాంశం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఏమిటి సారాంశం అంటే there are innumerable light globes. ఈ సృష్టి ఆరంభంలో అనంతుడైన భగవంతుడు సృష్టికర్త ఆయన యొక్క ఆ పరిమితమైన ఓం అనే అటువంటి క్రియేషన్ పాయింట్ నుంచి వెలుతురు గోళాలు అనేక సంఖ్యలో ఉద్భవించాయి. కాన్సిక్వెంట్లీ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ వరల్డ్స్.
ఎన్ని వెలుతురు గోళాలైతే పుట్టుకొని వచ్చాయో, ఆవిర్భవించాయో, అన్నిటికీ వాటి ఛాయలు ఉన్నాయి. ఆ ఛాయలే ప్రపంచాలు. యాజ్ షాడోస్ ఆఫ్ ది ఇన్యూమరబుల్ లైట్ గ్లోబ్స్. లైట్ గ్లోబ్స్ కూడా లెక్కలు పెట్టరానన్ని వచ్చాయి గనక వాటి యొక్క నీడ అనే ప్రపంచాలు కూడా లెక్కలేనన్ని వచ్చాయి. అండ్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సన్స్. అలాగే ఎలా అయితే ఎన్ని ప్రపంచాలు వచ్చాయో ఆ ప్రపంచం యొక్క ఇమేజ్ మీద ఈ లైట్ గ్లోబ్ యొక్క ప్రకాశం పడి అది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఈ ప్రపంచం మీదికి వచ్చింది. అందుకని అవి అనంతం. ఈ వెలుతురు గోళాలు కూడా లెక్కించలేనన్ని వచ్చాయి. వాటి ఛాయలు అనే ప్రపంచాలు కూడా లెక్కించలేనన్ని ఏర్పడ్డాయి. వాటి యొక్క ప్రతిబింబాలు, ఆ ప్రతిబింబాల మీద ఆ వెలుతురు గోళాల యొక్క ప్రకాశం పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆ భూమి మీదికి, ఈ ప్రపంచం మీదికి మళ్ళీ వెళ్ళటం అనేది ఈ ప్రక్రియ కూడా అసంఖ్యాకమైన నంబర్లో అసంఖ్యాకంగా ఏర్పడ్డాయి. Now another inference that can be gleaned from the analogy of the lantern is that the shadow of its own body that the lantern casts is far bigger than the actual size of the lantern itself. ఈ వెలుతురు, ఈ మనం ఇక్కడ లాంతర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఆ లాంతర్ను కానీ ఇలా చేతిలో మీరు పట్టుకుంటే దాని నుంచి వచ్చే ప్రకాశము, ఆ ప్రకాశం కింద వచ్చే నీడ మనం కంపేర్ చేసినట్టయితే ఆ ప్రకాశం కంటే ఈ నీడ, దాని అడుగున ఏర్పడే నీడ ఆ ప్రకాశం ఇచ్చే ఆ పాయింట్ కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది అనే విషయం బాబా చెప్పి, ఇండీడ్ షాడోస్ ఆర్ రెగ్యులర్లీ బిగ్గర్ దాన్ ఒరిజినల్స్. అందుకని ఇప్పుడు మనం సూర్యునికి వీప్ చేసి నిలబడినట్టయితే మన నీడ మనకంటే పెద్దగా ఉంటుంది అనేది ఎట్లా అయితే ఉంటుందో అట్లా ఈ లాంతర్న్ నీడ లాంతర్న్ కంటే కూడా పెద్దగా ఉంటుంది. షాడో ఆఫ్ ది వరల్డ్ ఈజ్ బిగ్గర్ దాన్ ది వరల్డ్. అట్లాగే ఈ ప్రపంచం యొక్క నీడ కూడా ప్రపంచానికంటే పెద్దగా ఉంటుంది. హెన్స్ ద సన్ ఈజ్ బిగ్గర్. ఇప్పుడు ప్రకాశగోళం యొక్క నీడ ప్రపంచం, ప్రపంచం యొక్క ఇమేజ్, దాని యొక్క ప్రతిరూపము అది సూర్యుడు. కాబట్టి ప్రకాశగోళం కంటే ఈ ప్రపంచం, నీడ అనే ప్రపంచం పెద్దగా ఉంటుంది. నీడ అనే ప్రపంచం యొక్క ఇమేజ్ అనే సూర్యుడు కూడా ఈ ప్రపంచం కంటే పెద్దగా ఉంటాడు. ది వరల్డ్, హెన్స్ ద సన్ ఈజ్ బిగ్గర్, ఇండీడ్ ఫార్ బిగ్గర్ దాన్ ది వరల్డ్ whose image is better, image it bears within the hollowness. కాబట్టి ఈ మూడు విషయాలు ఇప్పుడు మనం చెప్పుకొని ఇక్కడి నుంచి ముగించేద్దాం. లైట్ గ్లోబ్స్ సృష్టి ప్రారంభంలో అనేక అసంఖ్యాకంగా వచ్చాయి. దాని నీడలన్నీ ప్రపంచాలుగా వచ్చాయి. ఆ ప్రపంచాల యొక్క ఇమేజ్, వాటి యొక్క ప్రతిరూపం అది సూర్యుడు కింద ఏర్పడ్డాయి. దానికంటే ప్రపంచం పెద్దగా ఉంటుంది, ప్రపంచం కంటే సూర్యుడు పెద్దగా ఉంటారు అనే ఈ విషయము ఇక్కడికి బాబా ఆ చిన్న పిల్లలకు అంత వివరంగా, అంత అర్థమయ్యేలాగా చెప్పటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా.